బీఆర్ఎస్ గా మారిన కారు పార్టీని ఎక్కడలేని కష్టాలు ఒకేసారి చుట్టుముట్టాయి. జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీకి ఎవ్వరూ కలిసి రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం, ఆ తర్వాత ఊహించని విధంగా విరుచుకుపడ్డ లిక్కర్ కేసు, కవిత జైలు పాలు కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం, పార్టీ చరిత్రలో కనీ విని ఎరుగని విధంగా ఒక్క సీటు కూడా గెలవకపోవడం, ఏ పార్టీకి ఏ నేతకు ఒకేసారి రాకూడని కష్టాలు బీఆర్ఎస్ కు కేసీఆర్ కు వచ్చాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కడం ఎలా? రాజకీయ నష్టాలు సరే, కూతురుకొచ్చిన కష్టం నుంచి బయటపడటం ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానంగానే విలీన చర్చ తెరపైకొచ్చింది. అయితే విలీనం అంత ఈజీనా? ఈ మాత్రం సమస్యకే మొత్తం పార్టీని విలీనం చేస్తారా? తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మైండ్ గేమ్ మొదలైందా? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా లేదా అనే అంశంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇంతకు అసలు విలీనం చర్చ ఎందుకొచ్చింది? విలీనం చర్చల్లో నిజమెంత? వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా లేక విలీనం దిశగా చర్చలు జరుపుతున్నారా? ఈ అంశంపైనే ఇవాల్టి చర్నస్ డెస్క్. ఏ పార్టీ అయినా మరో పార్టీలో విలీనం కావాలంటే దానికి బలమైన ప్రాతిపదిక ఉండాలి. రెండు పార్టీలకు కొన్ని విషయాల్లో కామన్ పాయింట్లు కలవాలి. ఓ పార్టీకి బలమైన అవసరం ఉండాలి, మరో పార్టీకి గత్యంతరం లేని స్థితి ఉండాలి. అప్పుడు మాత్రమే విలీనం అనే పెద్ద స్టెప్ సాధ్యపడుతుంది. అంతేకాని చూస్తూ చూస్తూ పార్టీ మూసేయాలని ఎవ్వరూ అనుకోరు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఎన్నికల్లో గెలుపో ఓటమో విలీనాన్ని ప్రభావితం చేసే అవకాశం చాలా తక్కువ. అదే నిజమైతే దేశంలో ఈ పాటికే చాలా విలీనాలు జరుగుండాలి. కానీ వేళ్ల మీద లెక్క పెట్టగలిగే విలీనాలే జరిగాయి. ఏదో ఇబ్బడి ముబ్బడిగా కాదు, అవి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగాయి. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయా లేదా అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కవిత బెయిల్ కోసమే విలీన ప్రతిపాదన ముందుకొచ్చిందని కొందరు గట్టిగా వాదిస్తున్నారు. కానీ ఎన్నో సంక్షోభాలు చూసిన బీఆర్ఎస్ కు ఈ కారణం కోసం విలీనం చెయ్యదని, కేసీఆర్ నైజం కూడా అలాంటిది కాదని కౌంటర్లు కూడా అంతే బలంగా పడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే అసలు బీజేపీ ఏం ఆలోచిస్తోంది? ఆ పార్టీ విలీనం కోరుకుంటోందా లేదా అనేది మరో చర్చ. మొదటిగా బీఆర్ఎస్ కు విలీనం తప్ప గత్యంతరం లేదా అంటే అవునని గట్టిగా చెప్పలేని స్థితి. బీఆర్ఎస్ కు సుదీర్ఘమైన ఉద్యమ చరిత్ర ఉంది. 10 ఏళ్ల పాటు అధికారం కూడా చెలాయించింది. ఇప్పుడు ఒక్క ఎన్నికల్లో ఓడిపోయింది. అంత మాత్రాన ఆ పార్టీ పనైపోయిందని పూర్తిగా చెప్పే పరిస్థితి అయితే లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ గెలవకపోయినా దానికి ప్రత్యేక పరిస్థితులే కారణమనే వాదన ఉంది. కాబట్టి రాజకీయంగా విలీనమైతే తప్ప మనుగడ సాగించలేని స్థితిలో బీఆర్ఎస్ లేదనే చెప్పాలి. ఇక కవిత అరెస్టు విషయానికొస్తే ఏ తండ్రికైనా కూతురు అరెస్టు బాధ కలిగించే విషయమే. కవిత అరెస్ట్ అయి 5 నెలలు గడిచిపోయింది. న్యాయస్థానాల్లో బెయిల్ రావడం లేదు. అంత మాత్రాన కేసీఆర్ పార్టీని మూసేసి బీజేపీలో విలీనం చేస్తారంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ చరిత్రలో తనకు అనుకూలమైన ఎత్తుగళ్లే వేశారు. అంతేకాని స్వీయ నష్టం కలిగేలా ఎప్పుడూ పొరపాటు నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు కవిత బెయిల్ కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారే కానీ అందుకోసం పార్టీ విలీనం లాంటి పనులు చేయబోరని ఆయన రాజకీయ జీవితాన్ని దగ్గర నుంచి చూసిన వారు చెబుతున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కేవలం సంధి దశలోనే ఉందని, సంక్షోభం లేదు అన్న చర్చ కూడా ఉంది. 10 ఏళ్లు అధికారం అనుభవించిన తర్వాత కాస్త విరామం వచ్చింది. అంతే, పార్టీ మళ్లీ పుంజుకుంటుంది. కేసీఆర్ దగ్గర నుంచి కేటీఆర్, హరీష్ రావు వరకు ఇదే నమ్మకంతో ఉన్నారు. నేతలతో పాటు కేడర్కు ఇదే విషయం చెప్తున్నారు. ఎవ్వరూ అధైర్యపడొద్దంటున్నారు. కేసీఆర్ తన రాజకీయ చరిత్రలో చాలా ఢక్కా మొక్కీలు తిన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానంలోనూ చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. కానీ ఏ సందర్భంలోనూ పార్టీ విలీనం గురించి ఆలోచించలేదు. ఉద్యమ సమయంలోనే చాలా మంది నేతలు పార్టీని వీడారు. వైఎస్ ఆపరేషన్ ఆకర్షతో పార్టీ అంతర్ధానమైపోతుందన్న ప్రచారమూ జరిగింది. కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి కూడా కేసీఆర్ పార్టీని గట్టెక్కించారు. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ టీఆర్ఎస్ 2009 ఎన్నికల్లో 10 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో భాగస్వామిగా 45 ఎమ్మెల్యే, 9 ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది. కేవలం 10 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లే గెలుచుకుంది. అయినా సరే విలీనం గురించిన చర్చ రాలేదు. 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత గెలిచినప్పుడు కూడా 63 సీట్లే వచ్చాయి.
అప్పుడు కూడా 5 ఏళ్లు సర్కారు ఉంటుందా అనే అనుమానాలొచ్చాయి. కానీ ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకుని బలపడిందే. 2018 ఎన్నికల్లో ఏకంగా 88 సీట్లు గెలిచి ఏకపక్ష విజయం సాధించింది. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు 39 సీట్లొచ్చాయి. నిజానికి ఇది మరీ తక్కువ నంబరేం కాదు. గౌరవప్రదమైన సీట్లతో ప్రతిపక్షంగా బాధ్యతలు నెరవేర్చడానికి ఇబ్బందే లేదు. దీనికి తోడు కేసీఆర్ వ్యవహార శైలిని ఎరిగిన వారు కూడా విలీనం వాదనను కొట్టిపడేస్తున్నారు. రాజకీయంగా వ్యూహాత్మకంగా కేసీఆర్ వ్యవహార శైలి పరంగా ఎలా చూసినా విలీనం అనే ప్రతిపాదనకు ప్రాతిపదికే లేదని తేల్చేస్తున్నారు. ఈ మాత్రం తెలియకుండానే అసలు విలీనంపై చర్చ లేవదీశారా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ మైండ్ గేమ్ కు ప్రాధాన్యత ఉంటుంది. ఏదో జరిగిపోతుందని ప్రత్యర్థుల్ని కన్ఫ్యూజ్ చేయడం సర్వసాధారణం. ఇప్పుడొస్తున్న విలీన ఊహాగానాలవి కూడా ఇదే లక్ష్యమన్న చర్చ జరుగుతోంది. లోక్సభ ఎన్నికల ఓటమితో బీఆర్ఎస్ డీమోరలైజ్ అయిందని, ఆ పార్టీని మరింత దెబ్బకొట్టడానికి, కేడర్ ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతీయడానికి విలీన చర్చను లేవదీశారని బీఆర్ఎస్ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నేతలు బీఆర్ఎస్ చరిత్రలో ఎన్ని సంక్షోభాలొచ్చినా ఆ పార్టీ ఎంత బలంగా నిలబడిందో వివరంగా చెప్పారు. అయినా సరే విలీన ఊహాగానాలకు పూర్తిగా తెరపడలేదు. అంటే ఇది నిప్పులేందే పొగరాదనే తరహా వ్యవహారమా, లేక వ్యూహాత్మకంగా పొగబెట్టే వ్యవహారమా? రాజకీయాల్లో ఎప్పుడూ జరిగే పరిణామాలే కీలకం కాదు. తెర వెనక జరిగే పరిణామాలు, అంతర్లీనంగా జరిగే చర్చల ప్రభావం కూడా చాలా కీలకంగా ఉంటుంది. తెర వెనక ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ ఇది జరుగుతోందని, అది జరుగుతోందనే ప్రచారాన్ని ఎవ్వరూ పూర్తిగా కాదనలేరు. ఈ యాంగిల్ను వాడుకునే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ విలీనంపై చర్చ కొనసాగుతుందన్న అభిప్రాయాలున్నాయి. అసలు ఇప్పటికిప్పుడు అర్జెంటుగా బీజేపీలో విలీనం కావాల్సిన అవసరమైతే బీఆర్ఎస్ కు లేదనేది రాజకీయ వర్గాల్లో ఉన్న చర్చ. ఏ పార్టీ అయినా తగిన ప్రయోజనం లేకుండా ఎందుకు విలీనం గురించి ఆలోచిస్తుందనే లాజిక్. ఈ లాజిక్ ను కొట్టిపారేయడానికి వీల్లేదంటున్నారు విశ్లేషకులు. బీఆర్ఎస్ గతంలో ఫేస్ చేసిన సంక్షోభాలతో పోలిస్తే ఇప్పుడు అత్యంత క్లిష్ట పరిస్థితి ఏమీ లేదన్న విషయాన్ని ఆ పార్టీ ప్రత్యర్థులు కూడా ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు గతంలోనే ఆలోచించని విలీనం గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. అదేమంటే తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని స్వయంగా చెప్పిన కేసీఆర్ ఆ తర్వాత ఆ పరిస్థితిని ఎలా దాటి వచ్చారో చరిత్రే సాక్ష్యమని కొందరు పొలిటికల్ పాయింట్స్ లాగుతున్నారు. కానీ అది ప్రత్యేక పరిస్థితి. తెలంగాణ సాధన కోసం బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటామనే కేసీఆర్ ధోరణి నుంచి వచ్చిన ప్రతిపాదనే అని అప్పటి టీఆర్ఎస్ సర్ది చెప్పేసిందే. అదొక వ్యూహాత్మక ఎత్తుగడనేది కాదనలేని సత్యం. మొత్తం మీద ఏం ఆలోచించినా, ఎలా ఆలోచించినా, దేని గురించి చర్చించినా కేసీఆర్ కాకలు తీరిన రాజకీయ నాయకుడు. స్వలాభం లేకుండా, సొంత పార్టీ మేలు చూసుకోకుండా గుడ్డిగా అయితే నిర్ణయాలు తీసుకునే అవకాశమే లేదు. ఎత్తుగడల విషయంలో కేసీఆర్ వ్యవహార శైలి తెలిసిన వారెవరూ బీఆర్ఎస్ విలీనంపై చర్చను ఎంకరేజ్ చేసే ఛాన్సే లేదు. విలీనం అనే ప్రతిపాదనకు సరియైన ప్రాతిపదికే కనిపించినప్పుడు దీని గురించి ఎందుకు చర్చించాలనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. ఏ పార్టీ అయినా విలీనానికి ముందే హింట్ ఇస్తుందా? విలీనాన్ని కొట్టిపారేయడం సహజం. కానీ తర్వాతైనా విలీనం జరగొచ్చని మరో కోణాన్ని తెరమీదికి తెస్తున్నారు కొందరు. కాసేపు అదే నిజం అనుకుందాం. విలీనం లాంటి పెద్ద పరిణామం జరిగే ముందు కొన్ని ముందస్తు చర్యలు ఉంటాయి. కనీసం సంకేతాలైనా ఉంటాయి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అలాంటి సంకేతాలు ఎక్కడా కనిపించడం లేదు. విలీనాన్ని బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ కూడా ఖండిస్తోంది. పైగా తమకు అవసరం లేదని చెప్తోంది. ఢిల్లీ వర్గాలు కూడా రాజ్యసభ ఎంపీల కోసం గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి. కానీ అంతకు మించే లేదని అంటున్నాయి. అయితే విలీనానికి ఒప్పుకోని కేసీఆర్ ఎన్డీఏలో బీఆర్ఎస్ చేరుతుందన్న ప్రతిపాదన తెచ్చినట్టు మరో చర్చ జరుగుతోంది. ఈ ప్రతిపాదన బీజేపీకి శుద్ధ అనవసరం. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ సగం లోక్సభ సీట్లు గెలిచిందే. ఇక్కడ సొంతంగా అధికారంలోకి రావడమే ఆ పార్టీ టార్గెట్. అంతేకాని బీఆర్ఎస్ ను ఎన్డీఏలో చేర్చుకోవడం ప్రయారిటీ కానే కాదు. సొంతంగా ఎదిగే అవకాశాలు సృష్టించుకునే క్రమంలో ఉన్న కాషాయ పార్టీ ఇప్పుడున్న స్థితిలో పొత్తు గురించి ఆలోచిస్తుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. మొత్తం మీద అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ విలీనాన్ని ఖండిస్తున్నాయి. పొత్తు అవసరం తమకు లేదని బీజేపీ బల్లగుద్ది మరీ చెబుతోంది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారన్న ప్రచారం ఈ మధ్యేమీ మొదలైంది కాదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజుల తర్వాత నుంచే వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ బాట పడుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు వరుస కట్టి ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు.
మరికొంతమంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ గాలం వేస్తోందని, అసలు బీఆర్ఎస్ శాసనసభాపక్షం లేకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పార్టీ నుంచి వెళ్లిపోతున్న వారిని అడ్డుకోలేకపోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయం కావడం, 5 నెలలుగా కవితకు బెయిల్ రాకపోవడం వంటి కారణాలతో బీఆర్ఎస్ పని అయిపోయిందనే పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతోందంటూ వార్తలు వెలువడ్డాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈ ఏడాది మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కవిత విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం తమకు నష్టం చేసిందని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో ఒప్పుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుతో బీఆర్ఎస్ తో అంతర్గతంగా ఒప్పందాలు లేవని కమలం పార్టీ ప్రజలకు సంకేతాలిచ్చింది. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేశారని కూడా బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ అరెస్టుతో రాజకీయంగా బీఆర్ఎస్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోందని కూడా హస్తం పార్టీ ఆరోపించింది. ఏది ఏమైనా కూతురి అరెస్టు కేసీఆర్ ను తీవ్రంగా కలిచివేస్తోందనేది వాస్తవం. ఏదో రకంగా ఆమెను జైలు నుంచి బయటకు తేవడమే ఇప్పుడు ఆయన ముందున్న మొదటి కర్తవ్యం. ఆ పని మీదే కేటీఆర్, హరీష్ తరచూ ఢిల్లీ టూర్లేస్తున్నారు. ఈ నిజాల మధ్య వచ్చిన చర్చలే పొత్తైనా విలీనమైనా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్నట్టుగానే బీఆర్ఎస్ కు బీజేపీ స్నేహహస్తం అందించే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పట్లో ఎన్నికలు లేనందున పొత్తు అవసరం కూడా ఈ 2 పార్టీలకు ఇప్పటికిప్పుడే లేదని చెప్తున్నారు. విలీనం అనేది బీఆర్ఎస్ కు ఆత్మహత్య వంటిదని కూడా అభిప్రాయపడుతున్నారు. కానీ పొత్తు కూడా అంత సులభం కాదనే చర్చ జరుగుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రధాన పార్టీగా ఉంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అని పోరాడింది. అలా ప్రత్యర్థిగా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీకి మాత్రం రాజకీయంగా కలిసొస్తుందా అనే డైలమా లేకపోలేదు. అందుకే పొత్తు గురించి కాషాయ పార్టీ ఆలోచించకపోవచ్చని అంటున్నారు. భారత రాష్ట్ర సమితిని కేసీఆర్ ఓ రకంగా శూన్యం నుంచి పుట్టించారు. పిడికెడు మందితో ప్రస్థానం ప్రారంభించారు. అలాంటి పార్టీని ఆయన దేశంలోని ప్రముఖ ప్రాంతీయ పార్టీగా మార్చారు. మరిప్పుడు ఒక్క ఓటమికే ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారా అని ఆలోచిస్తే ఛాన్సే ఉండదని ఎవరికైనా అర్థమవుతుంది. ప్రధాన ప్రతిపక్షంలో ఉంది బీఆర్ఎస్ పార్టీనే. 39 సీట్లు సాధించింది అసెంబ్లీ ఎన్నికల్లో. కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత వస్తే ఖచ్చితంగా 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని ఆ పార్టీ ఇప్పటికీ బలంగా నమ్ముతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కు నాయకత్వ సమస్యలే లేదు. ఇంకో 10 ఏళ్ల పాటు కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండగలరు. ఇక భవిష్యత్తు లీడర్లుగా ఒకరు కాదు, 2 కనిపిస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లు ఆల్రెడీ ప్రూవెన్ లీడర్స్. కేసులు, ఆర్థిక పరిస్థితి ఇలా ఏం చూసినా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేయడం అనే సమస్య ఉండదని బీఆర్ఎస్ క్యాడర్ భావిస్తోంది. ఎవరికి వారు విలీనంపై చర్చిస్తున్నా ఇదంతా వ్యూహాత్మకమని, మైండ్ గేమ్ అని బీఆర్ఎస్ క్యాడర్ కూడా మెల్లమెల్లగా అర్థం చేసుకుంటోందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. కవితకు బెయిల్ కోసం తమ ప్లాన్లు తమకున్నాయని కూడా బీఆర్ఎస్ లో అంతర్గత చర్చ జరుగుతోంది. అసలు విలీనానికి కవిత బెయిల్ కు లింకే లేదన్న వాదన జరుగుతోంది. మరో రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో తెలంగాణను పోల్చి చూసే ప్రశ్నే ఉత్పన్నం కాదనేది మరో అభిప్రాయం. తెలంగాణలో 3 ప్రధాన పార్టీలున్నాయి. వీటికి దాదాపుగా సమాన బలం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కి ఎక్కువ బలం ఉన్నా ఇటీవల బీజేపీ కూడా బలం పుంజుకుంది. అలాంటప్పుడు ఓ పార్టీకి వ్యతిరేకంగా మరో 2 పార్టీలు ఒక్కటయ్యే అవకాశాలు ఇక్కడ లేవనేది రాజకీయ వర్గాల అభిప్రాయం. త్రిముఖ పోటీ ఉన్నప్పుడు ఏ 2 పార్టీల మధ్య పొత్తు సాధ్యం కాదని వారి లెక్క. అలా సాధ్యమైతే ఇప్పటికే పొత్తులు సాకారమై ఉండేవని వాదిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులే విలీనం, పొత్తులు వంటి ప్రతిపాదనల్ని ఆదిలోనే ఖండిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్రలో ఏదో జరిగిందని, ఏపీలో బీజేపీ ఏదో చేసిందని, అవే ప్లాన్లు తెలంగాణలో వర్కౌట్ కావని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అటు బీఆర్ఎస్ లో ఇటు బీజేపీలో కూడా ఇదే రకమైన చర్చ జరుగుతోంది. విలీనమయ్యే పార్టీనే కాదు, విలీనం చేసుకునే పార్టీ కూడా రాజకీయ అవసరాలు, భవిష్యత్తును బేరీజు వేసుకునే నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయం తెలిసే 2 పార్టీలు ముందడుగు వేయడం లేదనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కు తెలంగాణ రాజకీయంపై సంపూర్ణమైన అవగాహన ఉంది. ఏ సమయంలో ఎలాంటి ఎత్తుగడ వేయాలో కేసీఆర్ కు బాగా తెలుసు. అటు బీజేపీ కూడా తెలంగాణ రాజకీయంలో పండిపోయింది. ఇక్కడ రకరకాల ప్రయోగాలు ఇప్పటికే చేసుంది. ఏం చేస్తే సీట్లు పెరుగుతాయో, ఏం చేస్తే సీట్లు తగ్గుతాయో ప్రాక్టికల్ గా అవగాహన తెచ్చుకుంది. ఇలా 2 పార్టీలకు ఎవరి అనుభవాలు వారికి ఉన్నప్పుడు
రాజకీయంగా పెద్దగా ప్రయోజనం లేని పని ఎందుకు చేస్తాయనేది రాజకీయ వర్గాలు అడుగుతున్న ప్రశ్న. తెలంగాణలో విలీనంపై చర్చకు ఇప్పుడిప్పుడే ఫుల్ స్టాప్ పడే అవకాశం లేదు. అలాగని విలీనం జరుగుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఇది ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అన్న వాదన ఉండనే ఉంది. భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలను బట్టి నేతల ఎత్తుగడలు ఉంటాయనడంలో సందేహం లేదు. కానీ ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఇప్పుడే ఎవ్వరికీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయం చాలా డైనమిక్గా నడుస్తోంది. ఎప్పుడు ఏ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో ఊహించడం కష్టం. చిన్న వాదన సడన్గా పెద్ద ఆందోళనగా మారిపోతుంది. చిన్న సవాల్ దిష్టిబొమ్మల దగ్ధం దాకా వెళ్తుంది. ఎప్పుడు ఏ పరిణామం ఏ మలుపు తీసుకుంటుందో ఎవ్వరూ చెప్పలేని స్థితి కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో భవిష్యత్తును ముందే అంచనా వేయడం ఎవ్వరికైనా అంత తేలికైన వ్యవహారం కాదు. సాధారణంగా ద్విముఖ పోటీ ఉన్న చోటే వ్యూహాలు అంతు చిక్కవు. ఇక త్రిముఖ పోటీ ఉన్న తెలంగాణలో వ్యూహాల గురించి చెప్పేదే ఉంది. ఇక్కడ ప్రతి పార్టీ గుంభనంగా వ్యవహరిస్తుంది. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్టుగా వ్యూహాలు ఉంటున్నాయి. ప్రతి పార్టీ తమ వ్యూహాలు ఇవే అని పైకి చెబుతోంది. కానీ అసలైన వ్యూహాన్ని దాచి ఉంచుతోంది. ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రహస్య అస్త్రాలు పదును పెడుతోంది. అలాంటప్పుడు విలీనం పొత్తు లాంటి పెద్ద విషయాల గురించి ముందస్తు సంకేతాలు ఉంటాయనుకోవడం భ్రమే అవుతుంది. ఇప్పటికైతే ఈ చర్చకు అర్థం లేదు. కానీ భవిష్యత్తులో ఇలాగే జరగాలని ఏమీ లేదు. అప్పటి అవసరాలు బట్టి పార్టీలు కొత్త కొత్త ఎత్తులేయచ్చు. అనూహ్య ఎత్తుగడలతో ఆశ్చర్యపరచొచ్చు. దేన్ని అవునని కాదని చెప్పలేని స్థితి నెలకొంది. రాజకీయం కత్తి మీద సాము లాంటిది. ఎవరో ఏదో అనుకుంటారని మొహమాటాలకు పోవడం ఉండదు. పార్టీలకైనా నేతలకైనా స్వీయ ప్రయోజనాలే ముఖ్యం. కానీ ఆ ప్రయోజనాలకు పరిధి ఉంటుంది. ఆ నిర్ణయాలకు హద్దులుంటాయి. అవి స్థిరంగా ఉండవు. పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఇదంతా రాజకీయాల్లో సహజం. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం చెయ్యనుందన్న విషయాన్ని ఎవ్వరూ చెప్పలేరు. ఇంతకీ బీజేపీ అసలేం ఆలోచిస్తుందో కూడా తెలిసే అవకాశం లేదు. ఇప్పటి వరకు విలీనం చర్చ వచ్చాక కేసీఆర్ పెదవి విప్పిందే లేదు. ఆయన ఖచ్చితంగా ఏదో వ్యూహం ఆలోచిస్తున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. కానీ అదేంటనేది ఆయన నోరు విప్పేదాకా ఎవ్వరికీ తెలియదు. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ అచ్చు ఇలాగే వ్యూహాత్మక మౌనం పాటించి తర్వాత ఆశ్చర్యకరమైన వ్యూహాలతో తెరపైకొచ్చేవారు. ఈసారి కూడా అలాగే చేస్తారా? ఇంకేదైనా కొత్త ఆలోచన ఉందా అనేది తేలాల్సిందే. బీజేపీకి కూడా వ్యూహాలు వేరుగా ఉంటాయి. తెలంగాణలో రాబోయే రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుందనేది చూడాలి. పైగా బీజేపీలో తెలంగాణ నేతల ఆలోచనలు, ఢిల్లీ నేతల వ్యూహాలు రెండూ కలవాలి, కుదరాలి. దీనికోసం కొంత మేధోమథనం జరగాలి. అవసరమైతే సంఘ్ నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవచ్చు. ఇంత తతంగం ఉంటుంది. ఇది జరిగాకే తెలంగాణలో ఫ్యూచర్ ప్లాన్ ఏంటో నిర్ణయిస్తారు. అందుకే ఈ రెండు పార్టీల్లోనూ దేనిపైన ముందస్తు అంచనాకు రావడం అంత సులభం కాదు. అటు కాంగ్రెస్ కూడా సైలెంట్గా ఉండదు. దాని వ్యూహం అది రచిస్తుంది. అటు బీజేపీని ఇటు బీఆర్ఎస్ను ఇరుకున పెట్టడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మానసికంగా పైచేయి సాధించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. ఆ మైండ్ గేమ్కు విలీన ఊహాగానాలే మొదటి మెట్టా కాదా అనేది చూడాల్సిందే. అసలు ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే విలీనం గురించి బీఆర్ఎస్ బీజేపీ కంటే ఏం సంబంధం లేని వారు ఎక్కువగా చర్చించేస్తున్నారు. విలీనమైతే ఏంటి, కాకపోతే ఏంటి అనే చర్చలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అసలు విలీనం జరుగుతుందా లేదా అన్న విషయంతో వీరికి సంబంధమే లేదు. ఇంతకంటే మరో ఆసక్తికరమైన టాపిక్ వచ్చేదాకా ఇది వేడి మీదే ఉంటుంది. అటు రాజకీయ వర్గాలకు కూడా ఇది మంచి హాట్ డిస్కషన్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో చాలా కాలం తర్వాత ఓ పార్టీ విలీనం గురించి చర్చ జరుగుతోంది. జరిగినా జరగకపోయినా చర్చించడానికి, ఊహాగానాలు చేసుకోవడానికి అడ్డేముందన్న యాంగిల్లో ఎవరికి వారు రెచ్చిపోతున్నారు. పైగా రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చనే సూత్రాన్ని మరోసారి నొక్కి వక్కాణిచ్చేస్తున్నారు. ఏమో గుర్రం ఎగరావచ్చు అని లెక్కలేసేస్తున్నారు. ప్రాతిపదికలు, సాధ్యాసాధ్యాల గురించి చర్చ కంటే విలీనంలో ఫ్యాన్సీ అంశాలు ఏమున్నాయా అని వెతికేవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. కొందరికి ఇది మైండ్ గేమ్ అని తెలిసినా మనము భాగమైతే పోయేదే ఉంది అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. ఇలా ఇటు రాజకీయ వర్గాలు అటు సామాన్యులు ఎవరికి వారు విలీనం గురించి చర్చ కొనసాగేలా చూస్తున్నారు. విలీనం అవుతుందా కాదా అన్న చర్చే కదా అంటున్నారు. రెండు వైపులా బలమైన వాదనలుంటే చర్చ మరింత రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారు.
ఇంతకంటే ప్రస్తుతానికి అంత హాట్ టాపిక్ ఏముందని కూడా ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా విలీనం అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కంటే మిగతా పార్టీలకు రాజకీయ వర్గాలకే ముడిసరుగ్గా మారిపోయింది. రాజకీయంగా ఇలాగే ఉండాలి అని రూలేం లేదు, అలాగే ఉండదు కూడా. అలాంటప్పుడు ఏం చర్చించుకుంటే ఏముందని కూడా అనుకోవచ్చు. విలీనం విషయంలో మా క్లారిటీ మాకుందని బీఆర్ఎస్ క్యాడర్ కూడా తగులుకుంటోంది. బీజేపీ కూడా అంతర్గతంగా మాకు స్పష్టత ఉందని అంటోంది. ఇంతకీ అసలేం జరుగుతుందో మీకెందుకు చెప్పాలి అని అడిగే గడుసు నేతలు లేకపోలేదు. ఇది పొలిటికల్ సస్పెన్స్, ఎందుకు చెప్పాలి అని ఒకరు, ఏమీ లేదని మరొకరు తోచినట్టుగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి విలీనం అనేది డైలమా కిందే ఉంది. భవిష్యత్తులో జరిగే రాజకీయ పరిణామాలను బట్టే విలీనం ఏ మలుపు తీసుకుంటుందనేది తేలుతుంది. అప్పటి వరకు అసలు వారి కంటే కొసరు వర్గాల విలీనం పేరుతో రచ్చ చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఈ వారం చైర్మన్ స్టేస్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.